నటసింహం నందమూరి బాలయ్యకు తెలుగునాట ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన అనేక చిత్రాలు హిందీలో అనువాదమై ఉత్తరాది వారిని సైతం అలరిస్తున్నాయి. ఇక బాలయ్యను నేరుగా ఓ పాన్ ఇండియా మూవీతో ఏకకాలంలో ఆల్ ఇండియా ఆడియన్స్ ముందు ఉంచాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని అఖండ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇకపోతే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న జనం ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంకో పాన్ ఇండియా మూవీలో బాలయ్య నటిస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఆ సినిమాలో బాలయ్య స్పెషల్ అపీరెన్స్ ఇస్తారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రజనీకాంత్ జైలర్ 2లో బాలయ్య ఓ ప్రత్యేక పాత్రలో తలుక్కుమంటారని వినిపిస్తోంది. అదే న్యూస్ మరోమారు ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాతోనే చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాడు. అయితే జైలర్ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాసేపు తెరపై తలుక్కుమన్నారు. వారు స్క్రీన్పై కనిపించగానే థియేటర్లో మారుమోగిపోయాయి. దీంతో జైలర్ 2లో అంతకు మించి ఉండాలని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భావిస్తున్నారట. గతంలో రజనీకాంత్తో నటించిన మాస్ హీరో అయితేనే సదరు సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుందని నెల్సన్ అభిప్రాయం. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ నటిస్తోన్న కూలీలో టాలీవుడ్ స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. అందువల్ల అంతకు మించి బాక్సాఫీస్ షేక్ కావాలంటే బాలయ్యనే బెటర్ అని నెల్సన్ మాట. అది కాక బాలయ్య డబ్బింగ్ సినిమాలతోనే ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. అందువల్ల బాలయ్య అపీరెన్స్ జైలర్ 2లో ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని నెల్సన్ భావిస్తున్నట్టు కోలీవుడ్లో చర్చించుకుంటున్నారు. ఒకవేళ రజనీకాంత్ సినిమాలో బాలయ్య కనిపించనున్నాడనే విషయం నిజమైతే కనుక బాక్సాఫీస్ తగలబడాల్సిందే అంటున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా ఇలాంటి రేర్ కాంబినేషన్ గాక కుదిరితే పాన్ వరల్డ్ మూవీకి వచ్చే కలెక్షన్స్ వస్తాయంటున్నారు నందమూరి అభిమానులు. ఏదేమైనా జైలర్ 2లో బాలయ్య ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త అటు తమిళనాడులోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సెన్సేషనల్ టాపిక్గా మారింది.